హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్రెడిట్ కార్డు యూజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు కనుక క్రెడిట్ కార్డు వాడాలని అనుకుంటున్నా కూడా ఈ 3 విషయాలు అయితే తప్పనిసరిగా తెలుసుకోండి. చాలా వరకు మీకు యూజ్ అవుతుంది అనమాట. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. లెట్ us go to the టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, నార్మల్గా క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత. సో దీని ద్వారా ఉపయోగం ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డు ఎంత యూజ్ చేశారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ లిమిట్ అంతా తెలుసుకోండి వాడే ముందు. నెంబర్ 2 ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ డేట్ అండ్ డ్యూ డేట్ ఏంటి. అంటే నార్మల్గా స్టేట్మెంట్ డేట్ వచ్చిన తర్వాత డ్యూ డేట్ 2 కూడా ఒకే దాంట్లో మెన్షన్ అవుతుంది అనమాట. వాటి డేట్స్ అనేవి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు యూజ్ చేసిన అమౌంట్ని వితిన్ డ్యూ డేట్ లోపు మీరు పే చేయగలుగుతారనమాట. సో లేకపోతే చాలా వరకు క్రెడిట్ కార్డ్ పైన ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అది చాలామందికి తెలియని విషయం అంట. అది దాదాపు 40% పర్ యానం అనేది ఉంటుంది. అది కూడా ప్రోరటా బేసిస్ అనేది ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ ఉంది. దట్ ఈస్ ఇన్ డెప్త్ ప్రాసెస్. కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడొచ్చు, వాటి గురించి మీకు నాలెడ్జ్ కావాలంటే. సో నెంబర్ 3 ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి కార్డు లైఫ్ టైం ఫ్రీ కార్డా లేదంటే కనుక ఛార్జబుల్ కార్డా ఒకసారి తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవడం ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే, ఒక్కొక్కసారి మన కార్డు యూజ్ చేయము, ఆటోమేటిక్గా 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ తర్వాత మనకి అది ఛార్జబుల్ కార్డ్ అయితే కనుక ఇయర్లీ ఛార్జెస్ అనేది కార్డు పైన డెబిట్ అవుతుంది. మనం ఎలాగో వాడలేదు కాబట్టి అమౌంట్ అనేది పే చేయము. దాని ద్వారా ఏమవుతుందంటే, అది డ్యూ అయిపోయి దానికి లేట్ పేమెంట్ ఛార్జెస్ పడేసి, దానికి ఇంట్రెస్ట్ పడేసి, మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ మళ్ళీ బిల్ జనరేట్ అయ్యి విత్ లేట్ పేమెంట్, ఇలాగా 2 to 3 months అయిపోతే చాలండి, మన క్రెడిట్ కార్డ్ కొలాప్స్ అయిపోతుంది. మన క్రెడిట్ స్కోర్ కూడా కంప్లీట్గా డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ 3 విషయాలు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నేను చెప్పిన విధంగా నెంబర్ 1, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత, దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 2, మీ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ డేటు, డ్యూ డేట్ అనేది తెలుసుకోండి. నెంబర్ 3 ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి కార్డు లైఫ్ టైం ఫ్రీ కార్డా లేదంటే ఛార్జబుల్ కార్డు అనమాట. సో ఈ 3 విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇష్యూస్ లేకుండా క్రెడిట్ కార్డ్ అనేది మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే, అంటే ఎలా వాడాలి ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. రీసెంట్గా ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశాను అనమాట. వాటికి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి విజిట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. కొత్తగా ఏదైనా డౌట్ వస్తే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.